ఈ జగమంతా రామమయం. జై శ్రీరామ్. ప్రపంచానికి ఆదర్శం రామాయణం. ధర్మాన్ని ఎన్ని విధాలుగా ఆచరించవచ్చో చెప్పేది రామాయణం. సీతారాముల నామస్మరణ చేస్తే జీవితానికి అంతకంటే పరమార్థం మరొకటి ఉండదు కాక ఉండదు. ఇది సత్యం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలిగినదే రామాయణం. అలాంటి రామాయణం గురించి, సీతారాముల గురించి, అయోధ్య గురించి మనకు వివరించడానికి ఇరువురు విశిష్ట అతిథులు మన దగ్గరికి వచ్చారు. ఒకరు పరుసవేది ఇనుమును తాకితే అది బంగారంగా మారినట్లుగా పరుసవేది లాంటి ప్రవచనాలతోటి అతి సామాన్యుణ్ణి కూడా ఆధ్యాత్మిక చింతనతో మమేకం చేయగలిగిన గొప్ప సమ్మోహిత ప్రవచన చక్రవర్తి లాంటి వారి ప్రవచనంలో అంతటి సమ్మోహిత శక్తి ఉంటుందన్నమాట. అలాంటి మేటి జగమెరిగిన ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, పండితులు, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు వచ్చారు. వారికి ధన్యవాదాలు, నమస్కారం అండి. అలాగే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో సుపరిచితులు, పరిపాలన దక్షత కలిగిన వారు, అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనతో మమేకమై మన తెలుగు నాట మన సంప్రదాయాలను, సంస్కృతిని కూడా మరింతగా పరిడివిల్ల చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మఠాధిపతులు, పీఠాధిపతులతో కూడా వారు ఇప్పటికీ ప్రశంసలు పొందుతూ ఉన్నారు. అలాంటి మహనీయులు వారు ఆనాటి తరం వారికి, ఈనాటి తరం వారికి, ముందు తరం వారికి కూడా వారు ఎంతగానో ఆదర్శప్రాయులు. అలాంటి వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ధన్యవాదాలు, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అయ్యా శ్రీమన్నారాయణ గారు, చాలా చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా. తర్వాత ఈ రాముడు మనకు ఆరాధ్య దైవం కదా. రామాయణం మనకు మానవ ధర్మం గురించి ఎలా చెప్తున్నది, ఏ విధంగా చెప్తున్నది? బాగుందండి. మంచి సందేహం వ్యక్తం చేశారు. ఎందువల్లంటే రాముడు మానవుడా లేకపోతే దేవుడా అనేది నిజానికి ఈనాటికి తేలని ప్రశ్నే. రాముడు పరిపూర్ణ మానవుడు కాబట్టే దేవుడుగా మనం ఆరాధిస్తున్నాం. దేవుడంటే మరేం లేదు, మానవత్వం పరిపూర్ణంగా ఉంటే ఆ పరిపూర్ణమైన మానవత్వాన్ని మనం ఆరాధించడం, అనుసరించడం జరుగుతుంది. అప్పుడు సమాజానికి మేలు కలుగుతుంది. సమాజం మొత్తం బాగుండడానికి ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తే, ఉత్తముడైన మానవుడు ఎలా ప్రవర్తిస్తే సమాజ క్షేమం కలుగుతుందో, జాతి మొత్తం పరవశిస్తుందో అటువంటి ప్రవర్తన కలిగిన మహానుభావుడు రాముడు. కాబట్టి రాముడిని ఆరాధ్య దైవంగా మనం భావిస్తున్నాం. ఇక పురాణ క్రమాన్ని బట్టి పరిశీలిస్తే రామాయణమే చెప్పింది. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువే దశరథ మహారాజు గారి గర్భాన కుమారుడుగా, రాముడుగా కౌసల్యాదేవి గర్భాన జన్మించాడు మానవుడుగా అని. ఇక్కడ మనం గమనిస్తే ఒక ముఖ్య విషయం కనపడుతుంది. వైకుంఠంలో దేవతలు, మహర్షులు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఈ రావణుడి వల్ల పడే బాధలు తట్టుకోలేకపోతున్నాం, యజ్ఞయాగాదులు నడవటం లేదు, ధార్మికమైన అన్ని వ్యవహారాలకి ఆటంకం కలుగుతోంది, ధర్మాన్ని నమ్మిన వారికి కష్టం కలుగుతోంది, ఈ సమస్యని నివారించవలసిందిగా ప్రార్థిస్తున్నామని. విష్ణుమూర్తి వెంటనే అలాగే అని అభయం ఇవ్వలేదు, ఆలోచిస్తున్నాడు అని రాశారు వాల్మీకి మహర్షి. ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ఈ సమస్య తీర్చాలంటే నేనేం చేయాలి, భూలోకానికి వెళ్ళాలి, మానవుడిగా పుట్టాలి. భూలోకానికి వెళ్ళి మానవుడిగా పుట్టాలంటే ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు కుమారుడిగా పుట్టాలి, పుట్టి ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపించగలుగుతానని బాగా ఆలోచించాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు ఏం ఆలోచించాడో చెప్పారు వాల్మీకి మహర్షి. ఆ సమయానికి సరిగ్గా భూలోకంలో
పుత్రులు కావాలనే కోరికతో దశరథ మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. పుత్రులు కావాలనే కోరికతో చేసే యజ్ఞం కాబట్టి దాన్ని పుత్ర కామ ఇష్టి అన్నారు. ఇష్టి అంటే యజ్ఞం కదా. పుత్రులు కావాలనే కోరికతో చేస్తున్నాడు. ఓహో, ఈ దశరథ మహారాజు గారి కుమారుడుగా కనుక నేను జన్మిస్తే ఈయన ప్రాణమైనా వదులుతాడు కానీ సత్యాన్ని ధర్మాన్ని వదలడు. ఈయన కుమారుడుగా కనుక పుడితే నేను అయోధ్య నుంచి కదిలి ఎక్కడికి అవసరమైతే అక్కడికి వెళ్ళి సమస్యని పరిష్కరించడానికి కావలసిన అన్ని పనులు చక్కబెట్టడానికి వీలవుతుంది. ఇంకోడైతే మమకారంతో అయోధ్య నుంచి కదలనివ్వడం. ఈయన మమకారం కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి కాబట్టి దశరథ కుమారుడుగా జన్మిస్తే బాగుంటుంది అని అక్కడ వాల్మీకి మహర్షి చిన్న మాట ప్రయోగించారు. పితరం రోచయామాస దశరథం ధార్మికం నృపం. దశరథుణ్ణి తండ్రిగా ఎన్నుకున్నాడు అన్నారు. దశరథుడిని ఎన్నుకుంటే ఏమవుతుంది? ఆయన ఇచ్చిన మాట కట్టుబడతాడు, ఓ మాట ఇస్తాడు, ఆ మాట కోసం తన్ని వదిలిపెడతాడు, తాను లంకానగరానికి వెళ్ళొచ్చు, రాక్షస సంహారం చేయొచ్చు. రాక్షస సంహారం చెయ్యడం రామ అవతారానికి ఒక ప్రయోజనం అయితే, దాన్ని మించిన మరొక ప్రయోజనం రాక్షస గుణ సంహారం. రావణుడు రాక్షసుడిగా కనపడుతున్నాడు కానీ అపారమైన తపస్సు చేసినవాడు. తపస్సు గొప్పదే, కానీ తపస్సు గొప్పదా కాదా అని దేన్ని బట్టి నిర్ణయిస్తామంటే తపస్సుకున్న లక్ష్యాన్ని బట్టి నిర్ణయించాలి. మహర్షులు తపస్సు చేశారు, తపస్సు ద్వారా తమను సృష్టికి సమర్పణం చేసుకున్నారు. కానీ రావణుడు తపస్సు చేసి సృష్టి మొత్తాన్ని తనకు లోబరుచుకోవాలి అని చేస్తున్న తపస్సు అది. కాబట్టి తపస్సుకున్న లక్ష్యాన్ని బట్టి తపస్సు ఉత్తమమైందా కాదా అని తేడా ఉంటుంది. ఇంత తపస్సు చేసిన వాడిని పడగొట్టాలి అంటే తాను కూడా తపశ్శక్తిని చాలా సంపాదించాలంటే మహర్షులున్న ఆశ్రమాలన్నిటికీ వెళ్ళాలంటే అయోధ్య నుంచి కదలాలి. వీటన్నింటికీ వీలుగా ఉంటుంది అని. అయితే రావణాసురుని సంహరించాలంటే మానవుడిగా మాత్రమే పుట్టాల్సిన అవసరం ఉంది. అతడు ఒక వరం సంపాదించాడు. నరుల వల్ల వానరుల వల్ల తప్ప తనకు ప్రాణాపాయం లేకుండా ఉండే వరాన్ని బ్రహ్మదేవుడి దగ్గర సంపాదించాడు. వరం అలాగే ఉండాలి, వాడు మిగలకూడదు. అందుకని ఏం చేయాలి? భగవంతుడు ఇప్పుడు మానవుడుగా రావాలి. అందుకని ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువు ఆదర్శ మానవుడైన రాముడుగా అవతరించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడు ఎప్పుడూ నేను దేవుడిని ప్రకటించలేదు. 1-2 సందర్భాలలో వ్యంగ్యంగా సూచన చేసిన సందర్భాలు ఉన్నాయేమో కానీ వాచ్యంగా ఎప్పుడూ నేను దేవుడిని ప్రకటించలేదు. రావణ సంహారం అయిపోయిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమై, నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువయ్యా, సామాన్యుడివి కాదు, సముద్రానికి వారధి కట్టడం ఏమిటి, రావణ సంహారం చేయడం ఏమిటి, తేలికైన విషయమా అంటే ఇదంతా నాకు తెలియదండి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఐఎమ్ శ్రీరామ, సన్ ఆఫ్ దశరథ, దట్స్ ఆల్ అన్నాడు. అంటే ఇది రాముడు మానవుడుగా ఉంటే మాత్రమే రావణ సంహారం జరుగుతుంది. రాముడు మానవుడుగా ఉంటే మాత్రమే రాముని ప్రవర్తన రాక్షస గుణ సంహారం ఎలా చేసుకోవాలో ప్రతి మానవుడికి నాటి నుంచి నేటి వరకు తరతరాలకు నిలబడే ఒక శాశ్వత సందేశాన్ని ఆచరణాత్మకంగా ఇవ్వడానికి సాధ్యమవుతుంది. వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః. వేదం, ధర్మశాస్త్రం, పెద్దలు పాటించే ఆచారం, తన మనస్సుకు ప్రీతిపాత్రమైన మంచి అంశం, ఈ 4 కలిపి ధర్మంలో భాగాలు. ఈ 4ంటిని ఆచరించి చూపించినవాడు రామచంద్రుడు. కాబట్టి ధర్మాన్ని స్థాపించాలంటే వేదమే మూలమని, అందువల్లనే వేదవేద్యుడైన పరమాత్మ మామూలు మానవుడుగా భూమి మీదకి దిగి వచ్చాడని రామాయణాన్ని పరిశీలించినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి రాముడు ఒక వంక ఆరాధ్య దైవం, దాన్ని మించి మరో వంక ఆదర్శ మానవుడు. కాబట్టి మానవ ధర్మం రాముణ్ణి చూచి, రామాయణాన్ని చూచి ఎంతైనా నేర్చుకోవలసింది తరతరాలకు సరిపడ ఉంది అని మనం గమనించవచ్చు. సంతోషం అండి. తరతరాలకు సరిపడా అందించే ధర్మం తన ద్వారా అందాలని రామావతార పరమార్థం అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. సంతోషం, చాలా ధన్యవాదాలండి. ఏ సుబ్రహ్మణ్యం గారు, రామాయణాన్ని ఆది కావ్యంగా అంటారు. దానికి కాల ప్రామాణికత ఏమన్నదా, శాస్త్రీయ దృక్పథం కూడా అందుట్లో ఏమన్నా ఉన్నదా, దాని గురించి ఏమన్నా వివరించగలరు? బాగుందండి, చాలా మంచి అంశం. రామాయణాన్ని ఇప్పటికీ అందరూ ఆది కావ్యంగా చెప్తూ వచ్చారు. సరే, మనం మన ఇంట్లో కూర్చుని ఆది కావ్యంగా దాన్ని వర్ణించుకుంటే సరిపోతుందా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అలా సరిపోదు. ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా అనేక పద్ధతుల ద్వారా వారి వారి
సాహిత్యాన్ని దానికి ఏమాత్రపు వయస్సు ఉన్నదో ఇవాళ బేరీజు వేసుకునే పరికరాలు మనందరికీ వచ్చాయి. రామాయణాన్ని పరిశీలన చేసే ముందు 19వ శతాబ్దంలో గిల్గమేష్ అనే ఒక చక్రవర్తి గురించి అనువృత్తాంతాలు అనేక విషయాలు వారి గురించి వచ్చాయి. అవన్నీ గ్రంథస్థం అయిన తర్వాత సుమారు 4వ సెంచరీ బీసీ బిఫోర్ క్రైస్ట్ వారు ఉద్భవించినట్టుగా, వారు ఒక చక్రవర్తిగా, అంటే మెసొపొటేమియా, టైగ్రస్ ఆ ప్రాంతాల్లో వారు పరిపాలన చేసినట్టుగా వారి గురించి రాసిన గ్రంథం అతి ప్రాచీనమైందని చెప్పి అందరూ నమ్మారు మొన్నటిదాకా. కానీ ఇవాళ మనకున్న శాస్త్ర పరికరాలతో పరిశీలన చేసి రామాయణంలో మనకి బాలకాండలో ఉన్న కొన్ని శ్లోకాలని తీసుకుని వాటిని జాగ్రత్తగా 18వ సర్గలోనివి తీసుకుని 8, 9, 10 శ్లోకాలని పరిశీలన చేస్తే మనకున్న శాస్త్రీయ పనిముట్లని వాడుకుంటే ఆ గ్రంథంలో శ్రీరామాయణంలో మనకి వాల్మీకి మహర్షి ఏ విధంగా వర్ణించాడో రాముడు జన్మించిన పరిస్థితుల్ని ఆయన అద్భుతంగా వర్ణిస్తూ అది చైత్రమాసం అని, నవమి తిథి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, రాశి చక్రంలో 5 గ్రహాలు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాయని చెప్పి సూర్యుడు మేషరాశిలో, కుజుడు మకరంలో, బృహస్పతి కర్కటంలో, శుక్రుడు మీనంలో, శని తులారాశిలో ఉన్నాడని చెప్పి ఇవన్నీ కూడా వివరాలు అద్భుతంగా మనకి వాల్మీకి మహర్షి రాశారు. ఇవాళ మనకున్న మోడర్న్ ఈ కంప్యూటర్స్తో దీన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని ఆ సమయం ఎప్పుడు అయి ఉంటుంది అని మనం పరిశీలన చేసుకుంటే 2023వ సంవత్సరం అంటే ఇవాళకి సుమారు 7137 సంవత్సరాల క్రితం శ్రీరామాయణం ఆ రోజు రాముడు జన్మించినట్టుగా వాల్మీకి మహర్షి రాసినట్టుగా మనకు కనిపిస్తున్నది. మరి వాల్మీకి మహర్షి కనుక ఇదంతా కల్పించుండి ఆయన ఊహకే దీన్ని పరిమితం చేసి ఉండి మనకి ఇది ఇతిహాసం కాదు అని మాట్లాడే వారికి ఇదొక చాలా బలమైన రుజువు. శాస్త్రీయ కోణంలో మనం చూస్తే ఈ గ్రహాల పరిస్థితి అదంతా కూడా మనకి ఎగ్జాక్ట్గా జనవరి 10 ఆ సంవత్సరానికి వస్తుంది. అంటే గోల్గమేష్ అనే ఆ రాజు కంటే సుమారు 4000 సంవత్సరాల పూర్వం ఆది కావ్యం అయిన శ్రీరామాయణం రాసినట్టుగా ఇవాళ మనకి రుజువు అవుతున్నది. అంటే ప్రపంచంలో ఉన్న ఆ సాహిత్య సంపదని పరిశీలన చేసినప్పుడు ఆది కావ్యం కంటే ముందు రాసిన కావ్యం ఏదీ లేదు అన్నది ఇవాళ నిర్ధారణ అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ప్రముఖ జర్నలిస్టు వారు దీన్ని అప్పచోడు వెంకట సుబ్బయ్య గారి గ్రంథంలో ఆయన ముందు మాటగా ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉటంకించారు. కాబట్టి ఆది కావ్యం రామాయణం అని మనందరికీ ఇవాళ ప్రస్ఫుటంగా శాస్త్రీయబద్ధంగా నిరూపణ అవుతున్నది. దాని తర్వాతనే ప్రపంచంలో వచ్చిన ఇతర కావ్యాలు అన్నది మనకి ఇవాళది ఏమాత్రమైన దాంట్లో వివాదం లేదు. మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మనకి ఆది పురుషుడుగా మనకి వాల్మీకి మహర్షి ఇవాళ మనకు కనిపిస్తున్నాడండి. సంతోషం అండి. అసలు రామాయణం ఏదో జరిగిందా జరగలేదా అని కొట్టుమిట్టులాడే వాళ్ళకి చక్కటి 3వ నేత్రాన్ని తెరిపించారు, జ్ఞాన నేత్రాన్ని. చాలా సంతోషం అండి. ఇంట్లో పాత సామాను ఆవల విసిరేసినట్లుగా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏదో రోడ్డు మీదకి విసిరేయటమో అనాథాశ్రమం పరిసరాల్లో వదిలేసి రావటమో జరుగుతున్నది. మరి రాముడు తన తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాడు, ఆ నీతిని మనం ఎలా అన్వయించుకొని ముందుకు నడవాలి నేటి కాలమాన పరిస్థితుల్లో, దాని గురించి వివరించగలరా? మానవ జీవితానికి సంబంధించిన అన్ని కోణాలు ధర్మంతో తడిమి చూపించిన వాడు రాముడు. తల్లిదండ్రుల పట్ల ఉండే భక్తి కూడా ధర్మంతో మేళవించే చూపించాడు. తల్లిదండ్రుల పట్ల భక్తి వేరు, ధర్మం వేరు కాదు. తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, బాధ్యత కలిగి ఉండడం అది ధర్మంలో ఒక భాగం.
ఎందుకంటే ధర్మం ఏం చెప్తోంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదట మాతృదేవో భవ, తల్లి దైవం, తండ్రి దైవం. దైవం అంటే ఏమిటి? వాళ్ళకి ఫోటో కట్టి పూజ చేయడం కాదు. దైవము అంటే వారి మాటను ఒక శాసనంగా భావించి అందుకోసం ఎంత శ్రమైనా పడి, బాధ్యత పడి, ఇష్టపడి చేయాలి, దేవుడు అంటూ చేయడం కాకుండా. ఇది రాముడి జీవితంలో మనకు అడుగడుగున కనపడుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం అన్నారు. పట్టాభిషేకపు వార్తతో ముగిసిన నాటి రాత్రి వనవాసపు గుసగుసలతో తెల్లవారింది. ఇంకోటైతే ఏమంటాడు? ఎందుకు నేను అడవికి వెళ్ళాలో చెప్పు, ఏం తప్పు చేశానో చెప్పు, నాకు ఎందుకు ఈ అధికారం లేకుండా చేస్తున్నావు అని నిలదీస్తాడు. కానీ రాముడు అలా అనలేదు. ఇంత దానికి ఎప్పుడో దాచుకున్న వరాలు అడగాలమ్మా, నేను వెళుతున్నాను అన్నాడు. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. కౌసల్య గొల్లున ఏడ్చింది, ఎందుకురా నాయనా వెళ్ళిపోతానంటావు, నా బతుకు ఏం కావాలి, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నా మాట కాదనకు, తల్లి మాట కూడా వినాలి కదా అంది బిడ్డ మీద మమకారంతో. కానీ రాముడు అన్నాడు, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. తండ్రి మాట జవదాటేందుకు నాకు శక్తి లేదు అన్నాడు. తండ్రి మాట జవదాటడానికి శక్తి లేదంటే చేతగానితనం కాదు, మనస్సు ఇష్టం లేదనమాట. తండ్రి అంతటివాడు. ఎంతటివాడు తండ్రి అంటే అది కూడా చెప్పాడు లక్ష్మణుడితో. పితాహి దైవతం తాత దేవతానామపి స్మృతం. దేవతలైనా సరే వాళ్ళకు కూడా తండ్రి దైవంతో సమానం. మనం అనగా ఎంత? సీతాదేవితో ఇంకో సందర్భంలో చెప్పాడు, అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యసే స్వాధీనం అనతిక్రమ్య మాతరం పితరం గురుం. కంటికి కనిపించే దైవాలు తల్లి, తండ్రి, గురువు. వీళ్ళని నిర్లక్ష్యం చేసి కనిపించని ఏ దైవాన్ని ఎలా ఆరాధించగలడో ఎవడైనా. కాబట్టి తండ్రి మాట పాటించి నేను అడవులకు వెళ్ళవలసి వస్తుంది, ఇందులో దిగులు పడవలసింది లేదు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. తాను అడవులకు వెళ్ళడం న్యాయమైన విషయం, ధర్మమైన విషయం, కర్తవ్యం, తనకు ప్రీతిపాత్రమైన విషయం అని చెప్పడానికి తండ్రి మాట ప్రమాణంగా తీసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే రామాయణంలో ఆ తండ్రి వాచ్యంగా చెప్పలేదు నువ్వు అడవుకు వెళ్ళమని. కైకమ్మ చెప్పింది, నాకు మాట ఇచ్చారు, ఆ మాట నీకు చెప్పడానికి ఆయన శక్తి లేక అటు తిరిగి పడుకున్నారు, అది పరిస్థితి, ఏమిటమ్మా నాన్నగారు అలా ఉన్నారు అని అడిగాడు కైకమ్మని. ఆవిడ చెప్పింది, దీనికోసం ఎందుకమ్మా నేను బయలుదేరుతున్నాను కదా అన్నాడు. నాకు ధర్మమే ముఖ్యం కానీ మరొకటి ముఖ్యం కాదు, నేను బయలుదేరుతున్నాను. నాహం అర్ధపరో దేవి లోకమావస్తు ముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. విమలం ధర్మం అన్నాడు. ఈ ధర్మాన్ని రకరకాల ముడులు పెట్టి తాను చేసిందే ధర్మం అని బనాయించే మనుషులు కొంతమంది ఉంటారు. ధర్మం ఏదో తెలుసుకుని అది పాటించడం కాకుండా తాను ఏది చేస్తే దాని ధర్మం అని ప్రచారం చేసుకుని తెలివితేటలు చూపించేవాళ్ళు. రాముడు అలాంటి వాడు కాదు. విమలం ధర్మం అన్నాడు. యథార్థమైన పవిత్రమైన ధర్మాన్ని ఆశ్రయించుకున్నవాడిని నేను ఋషిని కాదు, ఋషిభిస్తుల్యం. ఏదేమిటయ్యా ఋషిభిస్తుల్యం ఏమిటి? ఋషి ఎందుకు కావు అంటే, నేను క్షత్రియుణ్ణి కాబట్టి ప్రజాపాలన నా ధర్మం, దీన్ని విడిచిపెట్టి ఋషిత్వాన్ని స్వీకరించలేను, కానీ రాజుగా ఉంటూ ఋషి ధర్మాన్ని పాటిస్తాను. అందువల్ల నాకు అర్థం మీద కానీ, సంపదల మీద కానీ, అధికారాల మీద కానీ కోరిక లేదు. లోకం నా కోసం ఎదురు చూస్తోందని నాకు తెలుసు, నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు. ఇందుకు తండ్రి మాట కారణమని నమ్మాడు. కానీ అలా వాచ్యంగా చెప్పని తండ్రి తీరా రాముడు సీతతో కలిసి లక్ష్మణుడితో కలిసి అడవులకు బయలుదేరుతూ నమస్కారం చేయడానికి వస్తే తట్టుకోలేకపోయాడు దశరథుడు. తట్టుకోలేక అన్నాడు, ఏమయ్యా కైకకేవో వరాలు ఇచ్చి మోసపోయాను నేను, ఆ మోహంలో పడి అడవులకు వెళ్ళమని అంటే అన్నానేమో, కానీ నువ్వు వెళ్ళొద్దు, నా మాటను నిర్లక్ష్యం చేసి నన్ను పక్కకి నెట్టేసి ఇవాళే అయోధ్య రాజ్య పట్టాభిషేకం స్వీకరించు అని వాచ్యంగా చెప్పాడు. అహం రాఘవ కైకేయ్య వరదానేన మోహిత త్వమేవ అద్య అయోధ్యాయాం భవ రాజా నిగృహ్య మాం. నన్ను పక్కకి నెట్టేసి నా మాట పట్టించుకోకుండా నువ్వు పరిపాలించుకో అన్నాడు. మనబోటి వాడైతే ఎగిరి గంతే సింహాసనం మీద కూర్చుంటాడు, మా నాన్న చెప్పిన మాట పాటిస్తున్నాను, పితృవాక్య పాలన చేశాను చూశారా అని. కానీ రాముడు ఇది తాను అరణ్యాలకు వెళుతుంటే చూడలేక తండ్రి బాధతో చెప్పిన మాట, కైకమ్మకిచ్చిన మాట, సత్యానికి కట్టుబడి చెప్పిన మాట. సత్యధర్మాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. కాబట్టి సత్యాన్ని విడిచి ధర్మం ఉండదు, ధర్మాన్ని విడిచి సత్యం ఉండదు. కాబట్టి సత్యం ప్రకారం తండ్రి కైకమ్మకిచ్చిన మాట నిలబెట్టడం బిడ్డగా తన ధర్మం. కాబట్టి నేను అందుకోసం అరణ్యాలకు వెళ్ళడమే నిర్ణయం. ఇది ధర్మం, ఈ ధర్మాన్ని పాటించాలి. ఈ ధర్మాన్ని పాటించవలసి వచ్చిందనే బాధతో కాకుండా
తండ్రి మాట నిలబెట్టగలుగుతున్నామన్న ఆనందంతో పాటించాలి అని చెప్పాడు. సంపద కంటే కూడా సంస్కారానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి తల్లిదండ్రులకు ఎంతటి విలువ ఇస్తాడో, ఎలాంటి గౌరవాన్ని ఇస్తాడో, ఎలాంటి ప్రేమ చూపిస్తాడో, ధర్మాన్ని ఎంత మాత్రం చెదరకుండా ఎలా శిరస వహిస్తాడో రామచంద్రమూర్తి అడుగడుగునా ఆచరించి చూపించిన మహానుభావుడు. కాబట్టి మాతాపితృభక్తికి రాముడు నాటికి నేటికి పరమ ఆదర్శంగా నిలబడి ఉన్నాడు. రాముణ్ణి ఆరాధించడం అంటే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడమే అని గమనించాలి మనం. సంపద కంటే కూడా సంస్కారం చాలా ముఖ్యం. అది రాముడు ఆచరించి చూపించాడు, దాన్ని మనం అనుసరించాలి అని చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, పేరుకు రాజ్యానికి ఒక రాజు ఉంటారు కానీ పరిపాలన అంతా కూడా మంత్రుల చేతుల్లోనే ఉంటుంది. అసలు మంత్రుల లక్షణాలు ఎలా ఉంటాయి? ఆనాడు రామరాజ్యంలో మంత్రిమండలి వ్యవస్థ స్వరూపం ఏంటి? దాన్ని ఈనాటి కాలమాన పరిస్థితికి సమన్వయం చేసుకొని ఏమైనా చెప్పగలరా? మనందరికీ తెలుసు, దశరథ మహారాజు స్వయంభువుడనే మనువు ఆయన వరాన్ని కోరతాడు. నువ్వు నాకు 3 సార్లు నాకు పుత్రుడుగా జన్మించాలి అని ఒక వరం కోరాడు. ఆ వరం పుణ్యమా అని చెప్పి దశరథుడికి కడుపులో శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు. ఆ దశరథుడు కూడా చాలా గొప్ప పరిపాలకుడు, గొప్ప యోధుడు. ఒకానొక సమయంలో స్వర్గలోకాల మీద కూడా దాడి చేసినవాడు, దేవతలను కూడా కంగు తినిపించినవాడు. దశరథుడి యొక్క మంత్రిమండలికి 8 మంది మంత్రులు ఉండేవారని చెప్పి వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నారు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీరు దశరథుడి మంత్రిమండలిలో మంత్రులు ఉండేవారు. మరి వీళ్ళందరికీ లక్షణాలు కూడా ఏముండాలో కూడా మనకి వాల్మీకి మహర్షి చాలా వివరంగా చెప్పేవారు. చాలామంది కుటిల మేధావులు ఈ రోజుల్లో చూస్తున్నప్పుడు మనకున్న ఈ ప్రజాస్వామ్య పద్ధతి ఇది మనం బ్రిటన్ నుంచి తీసుకొచ్చామని, ఇంకేదో దేశం నుంచి తీసుకొచ్చామని, భారతదేశంలో మనకు అసలు తెలియదు, పరిపాలనా విధానం అంటే ఏమిటో తెలియదు, మనం కేవలం అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పి చాలామంది అంటాం, మనం వింటూనే ఉంటాం. కానీ శ్రీరామాయణంలో మనం చూస్తే ఆ మంత్రులకి ఏ రకమైన లక్షణాలు ఉండాలని చెప్పారో నిన్న మొన్నటి దాకా కూడా సుప్రీంకోర్టు నుంచి వెలువడించిన తీర్పులు కూడా ఈ కోణం నుంచి చూస్తే బహుశా వారందరూ శ్రీరామాయణాన్ని ఒక రకంగా పరిశీలన చేసి సమాజంలో ఆ విలువలను తీసుకురావడానికి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. ఏమిటా లక్షణాలు అంటే వాళ్ళు బుద్ధిమంతులే ఉండి లోకోపకారం కలిగించేటట్లు ఉండాలి. అంటే ఎంతసేపు కూడా ఇతరులకి ఏ విధంగా సహాయం చేయాలి అనే లక్షణం ఉండవలసిన మంత్రులకి మనం చూస్తున్నాం. ఇవాళ సమకాలీన వ్యవస్థలో అనేక మంత్రుల మీద ఫిర్యాదులు, మంత్రులు వాళ్ళ బంధువర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు, వారి కుటుంబ సభ్యులకే ఆస్తి పంపకాలు చేస్తున్నారని రకమైన ఫిర్యాదులు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే మంత్రులు ఎలా ఉండాలంటే వారిని సమీపించిన వారి మనస్సులో ఏ రకమైన అంశాలు ఉన్నాయో వారికి ముందుగానే వారికి అర్థమయ్యేటట్టుగా వారు ఉండగలగాలి అన్నారు. అంటే వారు వచ్చిన పరిస్థితి ఏమిటి, వారు మాట్లాడంగానే ఓహో ఇది ఈ వ్యక్తిలో ఉన్న బాధ ఇది కదా, ఈయన ఆలోచన ఇది కదా అని అర్థం చేసుకోగలిగి వారితో చక్కగా ముచ్చటించగలిగే వాళ్ళు మంత్రులుగా ఉండాలన్నది వాల్మీకి మహర్షి దశరథుడి దగ్గర ఉన్న మంత్రుల గురించి చెప్తున్నాడు. అలాగే వాళ్ళు ధార్మికులుగా ఉండాలి, ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి, వాళ్ళకి మంచి సకీర్తి ఉండాలి, ఎవరికి కూడా వారి మీద నిందారోపణ చేయడానికి కూడా తావు లేకుండా వారి ప్రవర్తన ఉండాలి. అలాగే వారు ఏ అపరాధం చేయకుండా న్యాయబద్ధంగా ఉండాలి. మనం చూస్తున్నాం
ఈ మధ్యకాలంలో మన దేశ పరిస్థితి ఎలా ఉన్నదంటే సుప్రీంకోర్టు ఆదేశాలకి ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక న్యాయస్థానాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ న్యాయస్థానంలో త్వరితగతిన మంత్రుల మీద అధికారంలో ఉన్న వాళ్ళ మీద వచ్చే కేసులు అవన్నీ త్వరితగతిన పరిష్కారం చేయాలి అనే దృష్టితో ఇవాళ మనం దాన్ని ఒక పరిపాలనా వ్యవస్థ కింద మార్చుకుంటున్నాం. అంటే అన్ని ఎక్కువ ఫిర్యాదులు ఇవాళ మనకి మంత్రుల మీద వస్తున్నాయి. ఒక న్యాయస్థానమే పెట్టుకున్నాం. బహుశా కొద్ది రోజుల్లోనే ఒక న్యాయస్థానం సరిపోవటం లేదండి, కనీసం ఇంకో 2-3 న్యాయస్థానాలు కావాలి. ఎందుకంటే ఈ అవినీతితనం అన్నది బాగా పాకిపోయి కేవలం మంత్రులే కాదు, అనేక స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అలాంటి వారే వస్తున్నారనే రోజులు దాపురిస్తున్నాయని నాకు అనిపిస్తున్నది. ఒక కోర్టుతో ఏ విషయాలు తేల్టల్లా. ఎందుకంటే ఈ ఫిర్యాదులన్నీ తేల్చే లోపు మళ్ళా ఎలక్షన్లు వచ్చేస్తున్నాయండి. మనం ఈ మధ్యకాలంలో మనం చూసాం, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం నమోదైన కంప్లైంట్స్ అవి న్యాయ పరిశీలన జరిపి తీర్పుకు వచ్చే సమయానికి మరుసటి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. 2014లో ఫిర్యాదులు నమోదైతే 2015లో నిన్న కూడా కంప్లైంట్స్ మీద తీర్పులు వస్తున్నాయి. కాబట్టి న్యాయ పరిష్కారం త్వరితగతిన జరగట్లేదని వాళ్ళందరికీ కూడా అర్థమవుతున్నది. బహుశా న్యాయస్థానాలు కూడా ఇంకా పెంచాలేమో మనకి తెలియట్లేదు. అలాగే మంత్రులు త్రికరణముల చేత పవిత్రంగా ఉండాలి. అంటే వారి భావం, వారి మాట, వారి చేష్టలు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. భావంలో కూడా ఎక్కడ తేడా ఉండకూడదు అనే ఒక రకమైన నిర్దిష్టమైన ప్రమాణాన్ని వాల్మీకి మహర్షి మనకు అందిస్తున్నారు. త్రేతాయుగంలో ఆ విధంగా పరిపాలన దక్షత మాత్రమే కాకుండా సౌశీల్యత మంత్రుల్లో ఇలా ఉండాలి అన్నది వాల్మీకి మహర్షి మనకు చెప్తున్నారు. ఇంకా చివరిగా వారందరికీ రాజభక్తి ఉండాలని చెప్తున్నారు. రాజభక్తి అంటే మన దేశభక్తి అని చెప్పుకోవచ్చు. మనం ఇవాళ ప్రస్తుత కాలంలో దేశభక్తి కింద మనం దాన్ని అన్వయం చేసుకోవచ్చు. దేశభక్తి అంటే సమగ్రమైన దేశాన్ని మనం అభిమానించగలగాలి. అంతేగాని ఒక ప్రాంతీయ తత్వం తీసుకుని నేను ఈ ప్రాంతానికే చెందిన మంత్రిని, ఈ ప్రాంతానికే చెందిన ముఖ్యమంత్రిని, ఈ ప్రాంతాన్నించి వచ్చిన కేంద్ర మంత్రిని అనే భావన లేకుండా రాజ్యం అంతా కూడా ఒక సమానమైన ఒక ప్రీతితో, అభిమానంతో సమదర్శనాన్ని చేయగలిగే మంత్రులు కావాలి అన్నది మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నారు. బహుశా ఈ లక్షణాలన్నీ కూడా మనకి ఇవాల్టికి కూడా చర్చకు వస్తే ఇవన్నీ పనికొచ్చే అంశాలే. కాబట్టి ఆది కావ్యం అనే చెప్పుకోకుండా అది ఇవాళ మనకి వర్తమాన కాలంలో కూడా ఈ కావ్యం మనందరం కూడా అనుసరించడానికి, అనుకరించడానికి, అమలు చేయడానికి శ్రీరామాయణం ఎంతో ఉపయోగపడుతుంది అని మనకి సాక్ష్యాలతో చెప్పచ్చండి. సంతోషం అండి. రామాయణాన్ని కనుక ప్రతి పాలకుడు, మంత్రి కానీ ఇంకెవరన్నా కానివ్వండి, ప్రజాసేవకుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కనుక చదవగలిగితే వాడు ఇక ఏకపక్షంగానే ఎన్నుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లో పోటీ పెట్టాల్సిన అవసరమే ఉండదు. అలాంటి నీతి నియమాలు అనుసరించి ప్రజాపాలన చేయగలిగిన గుణం వాడికి అబ్బుతుంది. కాబట్టి వాడికి అలాంటి మంచి గుణం వస్తుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుంది. చాలా చక్కగా చెప్పారండి ఈ విషయాలు. విత్తాన్ని దోచుకునేవాడు గురువు కాదు, చిత్తాన్ని దోచుకునేవాడే గురువు. నేటి కాలమాన పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళ విషయం పక్కన పెట్టేస్తే ఆనాటి కాలంలో గురువులంటే గురు బ్రహ్మ అంటే మొదలుపెట్టి చివరికి అన్నీ గురువే అని చెప్పి అనుకునే భావంతో ఉండేవాళ్ళు. గురువులు కూడా అలాగే ఉండేవాళ్ళు. అలాంటి గురువుల పట్ల రాముడికి ఎలాంటి భక్తి ప్రపత్తులు ఉండేవి, గురుభక్తి ఎలా ఉండేది, ఆ విషయాన్ని చెప్తారు. శ్రీమద్ రామాయణంలో గురు శిష్యుల అనుబంధం ఒక ప్రత్యేకమైన అధ్యయనంగా అనిపిస్తుంది మనకు. ప్రధానంగా బాలకాండలోనే ఆ గురు శిష్యుల అనుబంధానికి సంబంధించిన ఎన్నో విశేషాలు మనకు కనపడతాయి. రాముడికి 12 ఏళ్ల వయస్సు. ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన అని గట్టిగా 16 ఏళ్ళైనా రాలేదయ్యా అంటే 12 ఏళ్ల వాడనమాట. ఎలా పంపించమంటావో రాక్షసులతో యుద్ధానికి అని బాధపడ్డాడు. విశ్వామిత్రుడు వచ్చి అడిగితే దశరథ మహారాజు అంటే 12 ఏళ్ల పిల్లవాడు అనమాట. 12 సంవత్సరాల పిల్లవాడిని
దశరథ మహారాజు గారు వశిష్ఠ గురుదేవుల ప్రోత్సాహంతో నమ్మి ధైర్యంగా పంపించారు. అంతకుముందు వశిష్ఠుల వారు కావలసిన వేద విద్యలన్నీ బోధించారు. అక్కడున్న మిగతా మహర్షులు అవసరమైన శాస్త్ర విద్యలన్నీ బోధించారు. కొద్దో గొప్ప ధనుర్విద్యలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. కైకమ్మ కూడా ధనుర్విద్యలో అభ్యాసం చేయించింది అని కైకమ్మ పట్ల కూడా ఆ విధమైన గురుభక్తి ఉంది. ఖరుడితో యుద్ధం చేసేటప్పుడు ఖరుడు అద్భుతంగా తన ధనుర్విద్యా ప్రాభవాన్ని చూపించాడు. రాముడు కాసేపు బాణాలు వేయకుండా నిలబడి, ఒరే నువ్వు చాలా గొప్పవాడివిరా, చాలా అద్భుతంగా బాణాలు వేస్తున్నావు, నువ్వు ఎంత గొప్పవాడివి అయితే మాత్రమే కైకమ్మ దగ్గర నేర్చుకున్న ధనుర్విద్యా కౌశలం నీకు తెలియదు కదా, అదేమిటో ఇప్పుడు చూపిస్తా చూడు అని ధనుర్విద్య గురువుగా కైకమ్మను తలుచుకున్నాడు. అంటే గురువు పట్ల అలాంటి భావన, నిరంతరం గురుస్మరణ, గురువు వల్లనే నేను ఉన్నాను, ఇవాళ ఈ దీపం వెలిగింది అంటే మరో దీపం వెలిగిస్తేనే ఈ దీపం వెలుగుతోంది, ఈ భావన ప్రతి శిష్యుడికి జీవితకాలం అంతా ఉండాలి. శిష్యుడు ఎంత గొప్పవాడైనా గురువును మించినవాడు కాలేడు. ఒకవేళ మించినవాడు కాగలిగితే అలా గురువును మించిన శిష్యుడిగా చేయడం కూడా గురువుగారి గొప్పతనమే. ఈ భావం శిష్యుడికి ఉండాలి. గురువుకు ఉండొచ్చు నా శిష్యుడు నన్ను మించినవాడని, కానీ శిష్యుడికి మాత్రం ఈ భావమే ఉండాలి. ఇది రాముడు చూపించాడు, అన్ని సందర్భాలలో చూపించాడు. విశ్వామిత్రుడు వెంట పంపించారు. పంపిస్తే విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, రామలక్ష్మణులు ఇద్దరు వెనకాల నడుస్తున్నారు. నడుస్తుంటే ఏమిటి గురువుగారు మనం ఎక్కడికి వెళుతున్నాం, ఎంత దూరం ఈ నడక ఏమిటని అడగాలి కదా, అడగలేదు. సరాసరి 12 మైళ్ళు నడిచాడు పెద్ద మనిషి విశ్వామిత్రుడు. రాముడు నడిచాడు, రాముడు వెనకాల లక్ష్మణుడు నడిచాడు. అధ్యర్థయోజనం గత్వా సరైవా దక్షిణే తటే, సరయూ నది దక్షిణ తీరం వరకు 12 మైళ్ళు నడిపించాడు. విశ్వామిత్రుడు నడిచాడు, వెనకాల వీళ్ళు నడిచారు. రకరకాల విషయాల మధ్యలో ఆయన చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే కూర్చోబెట్టి పాఠంలాగా చెప్పలేదు. రామలక్ష్మణులకు అక్కడి పరిసరాలు చూసినప్పుడు ఏది ఆసక్తి కలిగి ప్రశ్న వేస్తే ఆ సందేహానికి సమాధానంగా ఎన్నో విశేషాలు చెప్తూ వచ్చాడు. మలద కరుస దేశాలను గురించి కానీ, సిద్ధాశ్రమాన్ని గురించి కానీ, మరొకటి కానీ వామనావతార వృత్తాంతం కానీ, ఇట్లాంటివన్నీ వాళ్ళల్లో ఆసక్తి కలిగించి చెప్పాడు. దీన్ని ఆధునిక కాలంలో అరవిందుడు ఈ విద్యా విధానానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రాథమిక విద్యలో ప్రధానంగా ఆ చిన్నపిల్లల ఆసక్తిని గమనించి దానికి సరిపోయే పద్ధతిలో విద్యాబోధన చేయాలి, కానీ సిలబస్ పేరుతో ఇంత వాళ్ళ నెత్తిన రుద్దడం సరైన విధానం కాదు. దీనికి అరవింద ఘోష్ పెట్టిన పేరు ఏమిటంటే ది లాస్ట్ స్కూల్, ది నో స్కూల్ అని పేరు పెట్టాడు. 60 దేశాల్లో ఆ విధానం ఇవాళ అనుసరిస్తున్నారు. అరవిందుడు ఒక చోట స్పష్టంగా చెప్పాడు, ఈ ఆలోచన నాకు తళుక్కుమనడానికి కారణం విశ్వామిత్ర మహర్షి రామాయణంలో చెప్పిన విధానమే. అంటే ప్రాథమిక విద్యాబోధన ఎలా చేస్తే ఆ శిష్యుడిలో విద్యతో పాటు మానసిక వికాసం కలుగుతుంది, అవగాహన కలుగుతుంది, దేశం పట్ల అవగాహన కలగాలి కాబోయే రాజు అయిన వాడికి. అందుకని విశ్వామిత్ర మహర్షి ఆ విధమైన పద్ధతిలో అతన్ని తీర్చిదిద్దాడు. అలా 12 మైళ్ళు నడిచే వరకు అసలు ఏమిటని అడగలేదు. అక్కడికి వెళ్ళాక రామా అని ముద్దుగా ప్రేమగా పిలిచాడు. మరి మహారాజ కుమారుడు కదా, గురువు కోసం దర్భగడ్డి మీద పడుకున్నాడు. కౌసల్యా సుప్రజారామ అని మేల్కొల్పాడు విశ్వామిత్రుడు పరవశించిపోయి. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో ఆ పని ఏదో త్వరగా పూర్తి చేయండి అని రాముడు నోరు తెరిచి అడగనే లేదు. ఆ అవసరం వచ్చినప్పుడు ఆ పని చేశాడు. తాటకని సంహరించవలసి వచ్చింది. గురువుగారు ఆడదాన్ని చంపడం న్యాయం కాదు కదా అన్నాడు. నేను చెబుతున్నాను దేశక్షేమం కోసం, ఇది స్త్రీ అని చూడకుండా ఈ ప్రవృత్తిలో ఉన్న ప్రమాదాన్ని గమనించి లోకాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఈ సంహారం నిర్వహించవలసింది అని గురువుగారు ఆజ్ఞాపించారు. తండ్రి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు రాముడికి ఒక మాట చెప్పాడు, ఈ గురువుగారు మళ్ళీ తిరిగి నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చేటంత వరకు ఇతడి మాటని గురువాక్యంగాను తండ్రి ఆజ్ఞగాను కూడా పాటించి నువ్వు అనుసరించవలసింది. కాబట్టి తండ్రి గారు చెప్పిన మాట ప్రకారం గురువుగారి మాట పాటించాలి. తనకు సహజంగా గురుభక్తి ఉంది. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. ఇంకా నాకేం సందేహం లేదు, ఈ తాటకని సంహరించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని బాణం వేశాడు. తాటకని సంహరించడంలో కూడా విశ్వామిత్రుడు నేర్పిన విద్య ఆధారం చేసుకుని 1, 2, 3 పద్ధతులు అనుసరించాడు తప్ప సరాసరి చంపేయలేదు. మొదట కాళ్ళు చేతులు, అలా ఒక్కొక్క, అంటే ఇవాళ ఆధునిక యుగంలో మొదట బాష్పవాయు ప్రయోగం, తప్పనిసరి అయితే లాఠీ చేర్చి, ఆ తర్వాత తప్పనిసరి అయితే పాదాల మీద మాత్రమే కాల్చడం, ఆ తర్వాత అనివార్యం అయితేనే
గుండెకు తుపాకీ గుండు గురిపెట్టడం అని ఇవాళ రక్షక భట వ్యవస్థ అనుసరిస్తున్న విధానం ఏదో ఆధునికమని మనం అనుకుంటున్నామే. ఇది విశ్వామిత్ర మహర్షి ప్రబోధంతో రామచంద్రమూర్తి అనుసరించి చూపించిన విధానం. మొట్టమొదటి యుద్ధం ఇది రాముడు చేసింది, మనకు కనపడేది. అందువల్ల రాముడు దీన్ని అనుసరించి చూపించాడు. గురువుగారి మాట, తండ్రి గారి మాట కలిసి ఒక కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు సాధారణ ధర్మం కంటే ఇది విశిష్ట ధర్మంగా భావించి దీన్ని అనుసరించాలి, ఇందులో సందేహించవలసిన పని లేదు అని నిర్ణయించుకుని ఆ పని చేశాడు. సరే, యాగం అయిపోయింది. యాగం అయిపోయి గురువుగారు యాగం కోసం కదా తీసుకొచ్చారు, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అనలేదు. గురువుగారు ఆయనంతా ఆయన పంపించాలి, పంపించాక వెళ్ళాలి, కానీ నేను వెళ్ళిపోతాను అనకూడదు. అందుకని మౌనంగా కూర్చున్నాడు. రాముణ్ణి అనుసరించాడు అన్ని విషయాల్లో లక్ష్మణుడు మౌనంగానే ఉన్నాడు. గురువుగారు పిలిచి, అబ్బాయి మేమంతా మిథిలా నగరానికి వెళుతున్నామయ్యా, అక్కడ జనక మహారాజు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, నువ్వు కూడా మాతో రా. అదేమిటి గురువుగారు మిథిలా నగరానికి రమ్మంటున్నారు, నన్ను యాగం కోసం కదా తీసుకొచ్చారు, ఆ పని అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను ఇంటికి పంపించేయండి అనలేదు. త్వం చైవ నరశార్దూల సహ అస్మాభిః గమిష్యసి, నువ్వు కూడా మాతో పాటు రావయ్యా అన్నాడు. ఎందుకు రావాలి, నాకేమవసరం, మీరు చెప్పిన మాట వేరు కదా అనే మాట రాముడు మాట్లాడనే లేదు. గురువుగారిని అనుసరించి వెళ్ళాడు. గురు శిష్యుల మధ్య అలాంటి ధర్మం అనేది ఒక బంధంగా నిలబడింది కాబట్టి ఆ చంద్రతారక రామాయణం అది చాలా చక్కగా చెప్పారండి. చాలా సంతోషం. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, రామాయణాన్ని ఆది కావ్యంగానే భావిస్తారు, కానీ కొందరు మూల కావ్యంగా కూడా అంటారు. ఎందుచేత అంటే మనం కొంత లోతుగా చూస్తే మనకు అనిపిస్తున్నది ఏమిటంటే, శ్రీరామాయణం కేవలం వాల్మీకి రామాయణంతోనే మన కవులు, మన రచయితలు వీళ్ళు సంతృప్తి చెందలేదు. వారందరూ కూడా వారికి తోచిన విధంలో శ్రీరాముడి యొక్క గాథను అర్థం చేసుకుని వారి రచనలో తీసుకొచ్చారు. ఉదాహరణకి మనకి వాల్మీకి రామాయణం తర్వాత ప్రాచుర్యంలోకి సుమారు ఒక 30 రామాయణ గాథలు తెలుగులోనే రచింపబడ్డాయి. మరి భారతదేశంలో ఇతర భాషలు కూడా మనం తీసుకుంటే 300 పైచిలుకు గ్రంథాలు వచ్చాయి. అన్నీ కూడా రామాయణ గాథాన్నే తీసుకున్నాయి. మన భారతదేశంలో రామాయణ గాథలు అలా ఉంచగా, మన సమీప ప్రాంతంలో ఉన్న కంబోడియా కావచ్చు, లావోస్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, ఈ దేశాలన్నిటిలో కూడా శ్రీరామాయణాన్ని వారు రచించారు. వారి రచనలలో కొంత వైవిధ్యం కూడా వారు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల నాకు జ్ఞాపకం వస్తున్నది, 77లో భగవాన్ సత్సాయిబాబా గారు వైట్ఫీల్డ్లో ఒక సమ్మర్ కోర్స్ ఏర్పాటు చేసినప్పుడు దాని మీద అంతర్జాతీయ సెమినార్ అని చెప్పి శ్రీరామాయణం మీద వారు ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లో మేము విన్నది, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారి దేశంలో ఉన్న శ్రీరామాయణాన్ని వారు వర్ణిస్తున్నప్పుడు, ఒక చోట శూర్పణఖ లక్ష్మణుణ్ణి వివాహం చేసుకున్నట్టుగాను, ఒక చోట సీతాదేవి రావణుడికి పుట్టిన కూతురుగాను, ఇలాగ మనకి దాంట్లో చాలా మార్పులు చేర్పులు మనకి రామాయణంలో కనిపిస్తాయి. అలాగే శ్రీరామాయణాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం బాగా జరిగింది, విస్తృతంగా జరిగింది. విలియం బక్ అనే ఒక రైటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడని చెప్పి చాలామంది చెప్తారు. ఆ ఎడిషన్ చాలా పాపులరు ఆయనది. ఇప్పటికే 3 ఎడిషన్స్లో ఆయన దాన్ని పబ్లిష్ చేశారు. కాబట్టి మనకు అనేక విధాలుగా రామాయణం గురించి రాస్తూ మన తెలుగువాడు, మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ పెద్దవాడు విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీరామాయణ కల్పవృక్షం అని చెప్పి కూడా వారు రాశారు, మనందరికీ తెలుసు. మరి అనేక సార్లు ప్రవచనకారులు శ్రీమన్నారాయణ గారు లాంటి వారందరూ కూడా ఈ 2 గ్రంథాలని కూడా వారు జాగ్రత్తగా పరిశీలన చేసి వాల్మీకి చెప్పని అంశాలు కూడా ఏ విధంగా విశ్వనాథ వారు ఆవిష్కరించారో కూడా మన ముందు ఉంచుతున్నారు. కాబట్టి ఈ విధంగా అనేక మంది కవులు శ్రీరామాయణం గురించి, మనకి భవభూతి రామాయణం తెలుసు, మొల్ల రాసిన శ్రీరామాయణం తెలుసు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వాల్మీకి రామాయణాన్ని చక్కగా సమగ్రంగా
అలాగే సంహితంగా కూడా వారు తీసుకొచ్చారని ఇవాళ మనకి ఆ గ్రంథాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఇది మూల గ్రంథం అయిందని చెప్పడానికి మనకి సాక్ష్యాలు దొరుకుతున్నాయండి. అనేక మంది చేశారు, నాటికలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి, సరే తెలుగులో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. కొన్ని రకాలుగా చెప్తే ఈ చిత్రాల వల్ల వాల్మీకి రామాయణంలో లేని అవాల్మీకములు కూడా వారు తీసుకొచ్చారు. కానీ వాల్మీకి రామాయణాన్ని మాత్రం ఆధారంగా చేసుకుని అనేక మంది చిత్రాలను కూడా నిర్మించడం, ఆ చిత్రాల ద్వారా అనేక ప్రాంతాలకి రామాయణ ఇతివృత్తంలో అనేక ముఖ్యమైన అంశాలన్నీ కూడా వారు అందించడం కూడా జరిగింది. ఈ దృష్టితో మనం చూస్తే శ్రీరామాయణం మూల గ్రంథంగా కూడా మనందరికీ అగుపిస్తున్నది. సంతోషం అండి. రామాయణం అంటే దివ్య ధార్మిక వైభవాన్ని ఆవిష్కరించే ఒక మహత్తరమైన కావ్యం అని చెప్పని ప్రతి కోణం, భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఇలా ఎవరెవరు పాలకుల్లో పాలన, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా అతి సామాన్యుడు కూడా చక్కగా అమృతతుల్యంగా అందించారు. చాలా సంతోషం అండి. చాలా ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం గారు మీకు కూడా చాలా ధన్యవాదాలు. చాలా విషయాలు శాస్త్ర ప్రామాణికతో కూడినటువంటి ఇది కావ్యం జరిగింది అని చెప్పడానికి నిర్ధారణ చేసే చాలా విషయాలు చెప్పారు. సంతోషం అండి. ధర్మబేరి రామాయణం మానవ ధర్మం అనే అంశంతో ఇప్పటి వరకు రాముడి గురించి, రామాయణం గురించి, అయోధ్య గురించి ఎన్నో విషయాలు మనకు ఆ ఇరువురు విశిష్ట అతిథులు మనకు చెప్పగా మనం విన్నాం. మరెన్నో కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.